ముస్లిం సోదరుల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మసీద్లో ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైన కఠోర దీక్ష అని మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటారని తెలిపారు. ముస్లిం సోదరులు ఇచ్చే విందును స్వీకరించి వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు రంజాన్ మాసాన్ని పండుగను చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఈ రోజు కూడా బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలను గతంలో ఎన్నటువంటి విధంగా బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ యువత విద్యార్థులు చదువుకోవడం కోసం 500 మందికి విదేశీ విద్యను కూడా అందించడం కోసం మొన్ననే స్కాలర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని 20 లక్షల పథకాన్ని కూడా 500 మంది మైనార్టీ విద్యార్థులకు అత్యధికంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రేపు మన రాష్ట్ర యువ వికాసంలో కూడా మైనార్టీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చిన్నగా షాప్స్ కానీ బిజినెస్ కానీ పెట్టుకోవడానికి 4 లక్షల రూపాయల వరకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. అదేవిధంగా పేద మైనార్టీ సోదరులకు